హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో చిన్నపిల్లలకి శారీ ఏ విధంగా ఫోల్డ్ చేస్తే నీట్గా కట్టొచ్చు చూద్దాం. ఎందుకంటే ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్ కదండి, అందరికీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ పాపకి శారీస్ కానీ ట్రెడిషనల్గా రెడీ చేయాలనుకుంటారు. కానీ అంత పెద్ద పెద్ద చీరలు చిన్నపిల్లలకి కట్టడం కుదరదుగా. అందుకే ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టుకుంటే, నేను చెప్పిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఎంతో ఈజీగా, పిల్లలకు కూడా ఇరిటేషన్ రాకుండా ఈజీగా ముందుగానే ప్రీపేటెడ్ చేసుకోవడం వల్ల ఈజీగా కట్టచ్చు. మా పాపకైతే 5 years అండి. నేనైతే మా పాప కోసం ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. చూద్దాం మరి వచ్చేయండి. వేసేయండి. ఫస్ట్ 2 layers ఒక నెల్ సాయంతో ఇదంతా ఇలా జాయిన్ చేసుకోవాలి. శారీ అంతా ఇక్కడే పిల్లలకి జారకుండా ఉంటుంది. అదే దగ్గర దగ్గర పెట్టకండి. ఇలానే శారీ మొత్తం జాయిన్ చేసుకోవాలి. శారీ మొత్తం ఫుల్గా ఇలా జాయిన్ చేసుకోవాలి. జారకుండా కొంచెం శారీ మొత్తం ఇలా వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వీళ్ళు శారీస్ ఇలా వేసుకోరు కాబట్టి కొంచెం ఇలా ఫోల్డ్ చేసి వేసుకొని ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం కష్టం అవుతుందంటే ఇక్కడ ఒక నాటు, ఇక్కడ ఒక నాటు, ఆ కింద ఒక నాటు వేస్తే సరిపోతుంది. పళ్ళు కూడా ముందుగానే ఇలా సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసేసుకొని సేఫ్టీ పిన్తో లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి మా పాప శారీ కట్ట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి మా పాప శారీ కట్ట. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఐడియా మా పాప ఎలా ఉందో ఈ శారీలో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.